మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు నిధులు రుణమాఫీకి మళ్లింపు. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి రైతు భరోసా ఎగ్గొట్టి కొంతమంది రైతులకు 6,000 కోట్లతో 1 లక్ష రుణమాఫీ చేయడం రైతులను మోసం చేయడమే అవుతుంది అని వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ దుయ్యపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ పైన రైతాంగాన్ని మభ్యపెడుతుందని అన్నారు. 6,000 కోట్లతో రుణమాఫీ అవుతుందా అని ప్రశ్నించారు. యాసంగి రైతు బంధులోనే రైతులకు 2,000 కోట్లు ఎగ్గొట్టి వానాకాలం రైతు బంధు గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 10,000 కోట్లు ఎగ్గొట్టారని అన్నారు. 1,73,00,000 మహిళలకు గాను 2,500 చొప్పున ఈ ప్రభుత్వానికి బాకీ పడింది. కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు కూడా ఈ ప్రభుత్వం తిలోకాలు ఇచ్చిందని వారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే సమయంలో రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు నెలకు 2,000 చొప్పున, నిరుద్యోగులకు 4,000 చొప్పున, భూమి లేని కౌలు రైతులకు 15,000 రూపాయల చొప్పున 6,240 కోట్లు ఇవ్వాలని, వరి ధాన్యం పైన 6,500 కోట్ల బోనస్ అని ఎగ్గొట్టి కేవలం 6,000 కోట్లతో 1 లక్ష రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఈ సమావేశంలో నందిమల్ల అశోక్, నాగన్న యాదవ్, సింగిల్ విండో ప్రెసిడెంట్ వాసుదేవారెడ్డి, గంధం పరంజ్యోతి, రహీం, యుగంధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అదేదో ప్రపంచాన్ని జయించినట్లు, ఇక లేకపోతే ఎక్కడ సమాజంలో ఎన్నడూ ఇటువంటి వింతలే జరగనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే, మరి ఒకే విడతలో ఇవ్వకుండా ఇవాళ 1,00,000 రూపాయల వరకే ఇస్తూ మరి సగం బాకీ చెల్లించి మరి దానికే సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి రైతాంగం కూడా గుర్తించాలి. ఈ రాష్ట్రంలో రైతు బంధు కింద 5,000 రూపాయలు జమ చేస్తే 7,500 కోట్ల రూపాయలు రైతు భరోసా అంటే రైతు బంధుకే అవుతుంది. అదే మీరు రైతు భరోసాగా ఇస్తానన్న 7,500 రూపాయలు అర్ధ సీజన్కి ఇస్తే 11,250 కోట్లు కావాలి. మరి 11,250 కోట్లు ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ చరిత్ర సృష్టించినట్లు 698 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తుంది. మీరు ఇవ్వాల్సిన 11,250 కోట్లు ఎక్కడ, మీరు చేస్తున్న 6,998 కోట్ల రూపాయలు ఎక్కడ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది రైతుల నోట్లో మట్టి కొట్టినట్లు కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రైతు భరోసా కింద మీకు ఇవ్వాల్సిన 15 అంటే 7,500 రూపాయలు ఈ వానాకాలం సీజన్లో చెల్లిస్తే రైతులకు 11,000 పైచిల కోట్లు వస్తే ఇవాళ మీరు ఇచ్చిన సగం రుణం 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 600 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమన్నట్లుంది, కోతిని కొంచెమని చెప్తే 2 పిల్లల కొట్లాట, కోతి కొట్లాట లాకుంది. ఇవాళ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా మోసం ఉంటుంది. ఇక్కడ తక్కువ అయితే నాకు, ఇక్కడ తక్కువ అయితే తక్కట్లో తూకం వేసిన కోతిలాగా రోజు రేవంత్ రెడ్డి ప్రజలకు సగం గుండు కొట్టింది. ఇవాళ 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో అది ఇవ్వకుండా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రైతు రుణమాఫీ పేరు మీద మొదటి విడతగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన చేయడం వారి మోసానికి ఇది ఒక పరాకాష్ట. గతంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ మొత్తం చేసేసిండు. మీరు ఏం చెప్పిండు, 2 లక్షలు ఒకటేసారి చేస్తామని హామీ ఇచ్చిండు. మరి అట్లా 2 లక్షలు ఒకసారి చేయకుండా కేవలం 1,00,000 రూపాయలే మీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం, దానికి పైపెచ్చు రైతు వేదిక ద్వారా సంబరాలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. దీనిపై కేవలం 6,500 కోట్ల రూపాయలు మాత్రమే నిన్న అకౌంట్లో వేయడం జరిగింది. మరి
రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా పేరు మీద ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మీద ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ పథకాన్ని తుంగలో ఎక్కి మేము 3,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు గడిచిన యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు 2,000 కోట్ల రూపాయలను ఎగనామం పెట్టిండ్రు. ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు అసలు ఊసేలేదు. కేవలము ఆ డబ్బులను ఇక్కడ టర్న్ చేసి రైతు బంధు డబ్బులను ఇక్కడ మలిపి రుణమాఫీ చేశారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదు అనడానికి ఇది నిదర్శనం. మీకు దమ్ము రైతుల పట్ల ప్రేమ ఉంటే అటు రైతు బంధు ఒకటేసారి ఇవ్వాలి, ఇటు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేయాలని బారాసా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు త్వరలో తగు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీరు 420 హామీలు ఇచ్చినారు, హామీలను అన్ని తుంగలో కార్యక్రమమే చేస్తున్నారు, పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజాపాలన అని పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలకు నిజమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతు బంధును, రైతు రుణమాఫీని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.